ప్రభువునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన జీవితంలో సందేహము ఒక ముసుగు లాంటిది. అది సత్యాన్ని మరుగుపరుస్తుంది, మన హృదయాన్ని గందరగోళం పడేస్తుంది. దేవుని నుండి మనల్ని దూరము చేయడానికి అది ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుని ఉద్దేశము మనల్ని దూరము చేయడము కాదు, మనల్ని తిరిగి తన వద్దకు తీసుకురావడమే. మనము ఎన్నిసార్లు తప్పినా ఆయన మన పాపాలను కడిగివేసి మళ్ళీ ఒక క్రొత్త ఆరంభం ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకే దేవుడు నిరంతరము మనలను సత్యం వైపు నడిపిస్తున్నాడు. మనలను దారి మళ్లించే వాటి నుండి మనల్ని విడదీయాలని ప్రయత్నిస్తాడు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఉంది, ఎటువైపు నిలబడాలి అనేది. అదే మన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. మన పరిస్థితులు కష్టముగా అనిపించినప్పుడు మన హృదయంలో అనేక సందేహాలు వస్తాయి. కానీ ఆశతో మన పరిస్థితులన్నిటినీ దేవుని చేతులకు అప్పగించినప్పుడు మనలో ఒక మార్పు జరుగుతుంది. ఆయన మనకు శాంతిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, శ్రమలను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. అప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది, దేవుని సన్నిధిలో ఉండే జీవితము ఎంత బలమైనదో, ఆయన లేకుండా జీవించే జీవితము ఎంత బలహీనమైనదో అని మనం గమనించవచ్చు. కాబట్టి ప్రియులారా, నీ హృదయంలో ఉన్న ప్రతి సందేహాన్ని దేవుని యందు ఉంచండి, ఆయన ముందు ఉంచండి. ఆయన శక్తిపై ఆధారపడండి, ఆయనలో బలవంతులై నిలవబడండి. సందేహము మనలను బలహీనులను చేస్తుంది, కానీ విశ్వాసము మనలను దేవుని శక్తిలో బలపరుస్తుంది. ఆయన యందు నిలవబడండి, మీ జీవితము ధైర్యంతో నిండిపోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.